ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నేను సాల్వ్ చేయడానికి క్వాడ్రాటిక్ ఫార్ములా వాడను, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడను, గ్రాఫికల్ మెథడ్ వాడను. మీకు కొత్త మెథడ్ చూపిస్తాను. నేను ఫస్ట్ ఒక 20 సెకండ్స్లో ఈ ప్రాబ్లమ్ని ఆ మెథడ్ వాడి సాల్వ్ చేస్తాను. ఓకే, తర్వాత దీన్ని ఎలా చేయాలో మీకు 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మెథడ్. అంతే, దట్స్ ఆల్. ఎంత టైం పట్టింది నాకు ఇది? మీరు ఒక 20 సెకండ్స్ లోపల చేసేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. మీకు ఇప్పుడు నేను 2 మినిట్స్లో ఇది ఎలా చేస్తున్నామో చూపిస్తాను. చూడండి, మీకు జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు. ఏంటది? ax² + bx + c = 0 అని తెలుసు. సో ఈ ఈక్వేషన్ నేను ఏతో డివైడ్ చేశాను అనుకోండి. x² + b/a, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, x + c/a. ఓకే, సో ప్రాసెస్ మీకు అట్లా అనిపిస్తుంది, కానీ మీరు డైరెక్ట్గా వేసే స్టెప్స్ మీకు అర్థం కావడం కోసం నేను ఇది మొత్తం చెప్తున్నాను అనమాట. ఓకే, సో x² మైనస్ ఇక్కడ తీస్తే -b/a x + c/a = 0. -b/a అంటే ఏంది? సమ్ ఆఫ్ ది రూట్స్ కదా. c/a అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇది తెలియకపోతే మీరు, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా డీటెయిల్ వీడియో చూడండి. ఓకే, సో ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చి c/a. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే α + β x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే α × β = 0గా రాసుకోవచ్చు. ఓకే, సో మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఆ విధంగా రాసుకుంటాం ఫస్ట్. సో నేను అది మనం డైరెక్ట్గా రాయనక్కర్లేదు. ఓకే, ఇది మైండ్లో చేసుకోవచ్చు మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. కాకపోతే మీకు అర్థం కావడం కోసం అది రాస్తాను. చూడండి, నేను ఇక్కడ ఈక్వేషన్ని చూడండి, దీన్ని మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తాను. ఓకే, సో x² మైనస్ అలానే ఉంచుతాను, 2తో డివైడ్ చేస్తాను కాబట్టి 3 అయిపోతుంది కదా. ఇది 3x అవుతుంది, ఇది 3/2 అవుతుంది. రైట్, = 0. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? 3. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? 3/2. రైట్, రెండు నెంబర్స్ని యావరేజ్ చేస్తే ఏమొస్తుంది? ఆ రెండుటి యొక్క మిడ్ పాయింట్ వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు నేను 2, 10ని యావరేజ్ చేస్తాను, అంటే 2 + 10/2 వేస్తాను. ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 2కి 10కి మధ్యలో నెంబర్ వచ్చి ఎగ్జాక్ట్గా 6 అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏదైనా యావరేజ్ చేస్తే మిడ్ పాయింట్ వస్తుంది అనమాట. ఆ రెండు నెంబర్స్ మిడ్ పాయింట్ వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్లియర్గా చూడండి, ఈ α + β/2 చేస్తున్నాను. ఓకే, α + β/2 అంటే ఎంత? 3/2 కదా. అంటే ఆల్ఫా అనేది ఒక రూట్ అయితే ఇక్కడ. ఓకే, సో బీటా ఇంకో దగ్గర ఉంది. సో ఆల్ఫా ఇక్కడ ఉంది, బీటా ఇక్కడ ఉంది, ఈ రెండు రూట్లు ఉన్నాయి. ఓకే, సో నేను α + β చేస్తున్నానంటే ఏంటి? /2 చేస్తున్నానంటే ఏంటి? దాని యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాను నేను. ఓకే, సో ఇది మిడ్ పాయింట్. ఓకే, సో మిడ్ పాయింట్ అంటే ఏంటి? సేమ్ దూరంలో ఉంటుంది కదా రెండు పాయింట్స్కి. సో ఇది ఒక u దూరంలో ఉంది అనుకుందాం. ఓకే, అంటే ఆల్ఫా నుంచి m వరకు u ఉంది, m నుంచి బీటా వరకు ఇంకొక u ఉంది. ఓకే, సో u డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఓకే, నేను ఆల్ఫా అనేటువంటి రూట్ని m - uగా రాసుకోవచ్చు, బీటా అనేటువంటి రూట్ని m + uగా రాసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ నేను α × β వేసాను అనుకోండి, ఇది a + b × a - రూపంలో ఉంది కాబట్టి a² - b² అవుతుంది, అంటే m² - c² అవుతుంది. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, m² - u² = α β. ఓకే, దెన్ α + β/2 ఈజ్ దిస్. ఓకే, ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇలా ప్రాబ్లం ఇవ్వగానే మనం α + β రాస్తాము, α × β రాసేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను m పాయింట్ ఎలా రాస్తాను? α + β/2ని m పాయింట్ అంటాను కదా, అంటే 3/2 రాసేస్తాను. అదే కదా మిడ్ పాయింట్. ఆల్ఫా బీటా తెలుసు ఆల్రెడీ 3ని, సో m కావాలంటే /2 చేయాలి. ఓకే, సో మిడ్ పాయింట్ తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తానంటే, సో m² - u² = ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? 3/2. ఓకే, సో ఇక్కడ m అనేది 3/2 అని తెలుసు. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 3² 9, 2² 4 అవుతుంది. -u² = 3/2 అవుతుంది. రైట్, సో u² ఒక పక్కన ఉంచుకొని ఈ 3/2 ఇటు సైడ్కి పంపించాం అనుకోండి. ఓకే, సో 9/4 - 3/2 అవుతుంది. ఓకే, ఇక్కడ LCM 4 తీస్తే 9 - 6 అవుతుంది, అంటే 3/4 అవుతుంది. ఓకే, ఏమవుతుంది? √3/2 అవుతుంది.
అంటే స్క్వేర్ రూట్ కదా, √3/2 అవుతుంది. సో ఫస్ట్ రూట్ చెప్పండి, ఆల్ఫా బీటా. ఓకే, మనం ఆల్ఫా బీటా అంటే m ± u అని పెట్టు. ఓకే, m 3/2 ఇక్కడ. సో ఓకే, 3/2 ± ఆల్ఫా బీటా రెండింటికి రాసేస్తాను ఒకటేసారి, √3/2. ఓకే, అంటే 3 ± √3/2 అనేది మన రూట్స్ అనమాట. చూపించడానికి ఎక్కువ టైం పట్టినట్టుగా అనిపించవచ్చు. ఓకే, మీకు ఇంకొక ప్రాబ్లం చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఫాస్ట్గా చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రూట్స్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా 3 అని రాసుకోవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, -10 అని రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా/2 కదా, అంటే 3/2 అవుతుంది. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, m² - u² = -10. రైట్, సో m² అంటే ఎంత, 9/4. ఆ 10 ఇటు పక్క వస్తుంది, +10 అయిపోతుంది, u². ఓకే, ఇది చూస్తే 4 × 10 49/4. రైట్, = u². అంటే u ఎంత అవుతుంది, 7/2. ఓకే, సో ఇప్పుడు రూట్స్ ఏమవుతాయి, m ± u. రైట్, సో m ఎంత, 3/2 ± 7/2. రైట్, సో ప్లస్ చేస్తే 10/2 వస్తుంది, మైనస్ చేస్తే -4/2 వస్తుంది. అంటే 5, -2 అనేవి రూట్స్. మీకు ఈ మెథడ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే,